108 ఉద్యోగులకు సరైన ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాలు నేరుగా ప్రభుత్వం నుంచే రావాలని అయితే ఈరోజు విజయనగరం కలెక్టరేట్ వద్ద అయితే నిరసన దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి చేద్దాం. చెప్పండి, అసలు మీ సమస్యలు ఏంటి, ప్రభుత్వానికి మీరు ఏ విధంగా విన్నవించుకోవాలనుకుంటున్నారు? నా పేరు సిహెచ్ నాయుడు అండి. మేము గత 19 సంవత్సరాల నుంచి 108 వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నాం. అయితే గత 19 సంవత్సరాల నుంచి మారినప్పటికి కూడా 4 ప్రభుత్వాలు మారాయి. ఈ 19 సంవత్సరాల్లో 4 ప్రభుత్వాలు మారినప్పుడు కూడా 4 సర్వీస్ ప్రొవైడర్లు మారడం జరిగింది. ఈ సర్వీస్ ప్రొవైడర్లు మారినప్పుడల్లా కూడా మేము చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే సర్వీస్ ప్రొవైడర్ వచ్చిన తర్వాత మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. 100% గవర్నమెంట్ నిధులు సర్వీస్ ప్రొవైడర్కి ఇచ్చినప్పుడు కూడా గవర్నమెంటే చెప్తుంది ఈ సర్వీస్ ప్రొవైడర్లు సరిగా పనిచేయడం లేదు, ఈ నిధుల్ని దోచుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఈ సర్వీస్ ప్రొవైడర్లు మార్చేసి ప్రభుత్వమే నేరుగా 108 సర్వీస్ను నిర్వర్తించాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. కాబట్టి వెంటనే ఈ సర్వీస్ ప్రొవైడర్లను తొలగించి మాకు ప్రభుత్వమే నేరుగా 108 వ్యవస్థను సర్వీస్ అందించాలనేది మేము కోరుకున్నాం. రెండోది ఏంటంటే, దేశంలో ఎక్కడా లేదండి, మన ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకొని దేశం మొత్తం మీద 108 సర్వీస్ ఇంప్లిమెంట్ అయ్యింది. ఆంధ్రప్రదేశే దీనికి నాంది. ఆంధ్రప్రదేశ్లో ఈ సర్వీస్ బేస్గా ఉందని చెప్పేసి దేశం అంతా దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని జరిగింది. ఈరోజు మన ఢిల్లీ క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ రాష్ట్రంలో 108 వ్యవస్థను ప్రభుత్వం నిర్వహిస్తుంది. మరి అలాంటప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు అమలు కావడం లేదు? ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ దీని మీద ఆలోచించి 108 వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించేటట్టు చర్యలు తీసుకోవాలి. రెండో డిమాండ్ ఏంటంటే, 8 గంటల పని విధానం దేశంలో ఎక్కడా లేదండి, ఏ వ్యవస్థలో లేదండి. 12 గంటల పని విధానం, 8 గంటల పని విధానమే అమల్లో ఉంది. కానీ 108 వ్యవస్థలో మాత్రం 12 గంటల పని విధానం అమలవుతుంది. 12 గంటలు కాదు, 14, 15 గంటలు కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మేము మనుషులం, మాకు ఫ్యామిలీలు ఉన్నాయి, మాకు భార్య పిల్లలు ఉన్నారు, మాకు బాధ్యతలు ఉన్నాయి, మంచి చెడ్డ పండుగ అన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము మనుషులం కాబట్టి మాకు 8 గంటల పని విధానం అమలు చేయాలనేది మా రెండో డిమాండు. కాబట్టి వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించాలి. మా న్యాయమైన కోరికలను వెంటనే ప్రభుత్వం చేర్చాలి. లేదు అని అనుకుంటే మేము 25వ తారీఖున సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా న్యాయమైన కోరికలు తీర్చని ఎడల మేము 25వ తారీఖున సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలని మీ ప్రభుత్వ పెద్దలని, ప్రభుత్వ అధికారులని సవినయంగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? గత 19 సంవత్సరాలుగా మేము 108లో పనిచేస్తూ ఉన్నాము. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోని, అలాగే మొన్న జరిగిన విజయవాడ వరదల్లోని, అలాగే ఉదూ తుఫాన్లో కూడా మేము ఎంతో ప్రాణాలు తెగించి శ్రమ కోర్చి మేము ప్రజలకు సర్వీస్ని అందించడం జరిగింది. మా సర్వీస్ను ప్రజలు కానీ అటు ప్రభుత్వాలు కానీ మెచ్చుకుంటున్నాయి, చాలా ఇచ్చేస్తున్నాయి, ప్రశంసిస్తున్నాయి. కానీ మా యొక్క బతుకుల్లో ఇప్పటికి కూడా వెలుగులు లేవనేది మేము ప్రధానంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా చాలా నష్టపోతున్నాం. ప్రధానంగా ఏంటంటే, ఈ 100% అమౌంట్ అంతా ప్రభుత్వాలు ఇస్తూ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం వల్ల వారు ఆ ధనాన్ని దోచుకొని ఇలా ప్రజా ధనాన్ని వృధా అవుతుంది. అదేవిధంగా దానివల్ల ఎటువంటి ప్రయోజనం ప్రజలకు కానీ ఇటు ఉద్యోగులకు కానీ లేదు. కేవలం వాళ్ళు వ్యాపారానికి వచ్చి వాళ్ళు ధనాన్ని ఆర్జించి వెళ్ళిపోతున్నారు తప్ప మాకు ఎటువంటి శ్రేయస్కరం చేయట్లేదు. కనుక ఇంత అమౌంట్తో కూడా నిర్వహించకుండా దాని బడ్జెట్ని తగ్గించుకొని ప్రభుత్వాలు నేరుగా పిహెచ్సి, సిహెచ్సిలకు ఇచ్చి నిర్వహించే అవకాశం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు నిర్వహించట్లేదు. మా ప్రధానమైన డిమాండ్, ప్రభుత్వాలే 108 వ్యవస్థ నిర్వహిస్తే ఇటు ఉద్యోగులు కానీ అట్లు ప్రజలు కానీ సేవ్ అవుతారనేది మా ప్రధాన డిమాండు. అలాగే ఈ 108 ఉద్యోగులు ఈ 19 సంవత్సరాలు చేస్తూనే ఏదో యాక్సిడెంట్లుగా కానీ ఏదైనా ఆరోగ్యం బాగోని చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ దిక్కులేందే రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. కనుక ప్రతి ఒక్కరి ఏ చనిపోయిన ఫ్యామిలీ 108కి ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలనేది మా మరో ప్రధానమైన డిమాండ్. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో, బోధనా ఆసుపత్రుల్లో ఈరోజు ఈఎంటీ పోస్టులని, అలాగే డ్రైవర్ పోస్టులని తీయడం జరుగుతుంది. వీటిల్లో
మేము గత 19 సంవత్సరాలుగా చేస్తున్న మా నైపుణ్యాన్ని అనుసరించి మాకు వెయిటేజీ కల్పించి ఉద్యోగాలు ఇప్పించాలని, లేదా 108ను ప్రభుత్వమే నేరుగా నిర్వహించి ఉద్యోగ భద్రత కల్పించాలనేది మా ప్రధాన డిమాండ్. మేము గత నెల రోజులుగా శాంతియుత చర్చలు చేస్తున్నప్పుడు కానీ, శాంతియుత నిరసనలు చేస్తున్నప్పుడు కానీ ఎటువంటి ప్రభుత్వం కానీ ఇటు కార్పొరేట్ సంస్థలు కానీ పట్టించుకునే దాఖలు లేవు. కనుక 25వ తారీఖులోపు మమ్మల్ని చర్చలు పిలిచి శాంతియుతంగా చర్చలు జరపని ఎడల 25వ తర్వాత మేము సమ్మెలోకి వెళ్తున్నాము. దాని పూర్తి బాధ్యత ఈ కార్పొరేట్ సంస్థలు కానీ ప్రభుత్వమే వహించాలని, ప్రజలు దీన్ని అర్థం చేసుకొని మా 108 ఉద్యోగులు మద్దతు తెలపాలని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మేము 19 సంవత్సరాలుగా ఈ 108లో ఈఎంటీ పైలట్లుగా పనిచేస్తున్నాం. ప్రతి మండలానికి కూడా ఒక అంబులెన్స్ అనేది ఉంది. 100% ప్రభుత్వం నిధులతో నడుస్తున్నటువంటి వ్యవస్థ ఈ 108 వ్యవస్థ. అందువల్ల మేము ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారిని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నది ఒకటే, ఆయన ప్రభుత్వమే 108 వ్యవస్థను నిర్వహించాలి. గతంలో మా యొక్క కష్టాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 49 తెచ్చి ప్రతి ఉద్యోగికి కూడా ప్రభుత్వం తరపు నుంచి 4,000 రూపాయలు అదనంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. అది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేసి ఆ 4,000 రూపాయలు కూడా కట్ చేశారు. మరలా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మా యొక్క కష్టాన్ని గుర్తించి మాకు జీవో నెంబర్ 49ని అమలు చేయాలని, 8 గంటల పని విధానాన్ని తీసుకురావాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వమే 108 వ్యవస్థను నేరుగా నిర్వహించాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే రైట్. ఒకటే చెప్తున్నారు, ఏదైతే 108 ఉద్యోగులు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే 108 ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులంతా కూడా ఒకటే చెప్తున్నారు, మాకైతే గత 19 సంవత్సరాలుగా అయితే మేము ఉద్యోగం అయితే చేస్తున్నాం. ఇంతవరకు కూడా మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ, మాకు రావాల్సినటువంటి అలవెన్స్లు కానీ ఏవి కూడా రాకుండా ఒక ప్రైవేట్ సంస్థను అయితే మమ్మల్ని రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో 108 ఉద్యోగుల వ్యవస్థ అయితే తీసుకొచ్చేటప్పుడు అయితే మాత్రం యావత్ దేశవ్యాప్తంగా అయితే 108 వ్యవస్థ అయితే ఉందో దేశవ్యాప్తంగా అయితే మాత్రం అనుసరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ 108 వ్యవస్థను అయితే మాత్రం ఆ ప్రభుత్వం అయితే మాత్రం ఈ రోజు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ ఇంతవరకు కూడా ఈ గవర్నమెంట్ అయితే నిర్వహించకుండా ప్రైవేట్ సంస్థలకు ఎందుకు అప్పగిస్తున్నారు అనేది మాత్రం ఒకవైపు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మాకు ఉన్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మా డిమాండ్లు అయితే మాత్రం పరిష్కరించిన ఎట్లయితే మాత్రం ఈ నెల 25వ తేదీ నుంచి ఉవ్వెత్తున అయితే మాత్రం ఎగసిపడి అయితే ధర్నా దిగుతాము, ఎక్కడికక్కడ బంధువులు కూడా నిర్వహిస్తామని అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే మా యొక్క డిమాండ్స్ నిర్వహించకపోతే అయితే మాత్రం రానున్న రోజుల్లో మరింత ఉద్రిక్తత చేస్తామని చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.